నా పేరు ఎం ఇబ్రహీం. నాది జీవోసడి గ్రామము. నేను 2020లో హెచ్ రాఘవేందర్ రెడ్డి అనే వ్యక్తితో 4 సెంట్లు తీసుకున్నాను. 10 లక్షలు తీసుకున్నాను. ఎప్పుడైతే తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ స్థలంలో రాకున్నట్ల అతని స్వాధీనంలోనే, అతని కబ్జాలోనే పెట్టుకున్నాడు. ఇన్ కేసు నేను ఎప్పుడైనా అడిగితే నన్ను బెదిరించడం కానీ, రాకుండా ఉండడం కానీ, నాకు థ్రెటన్ చేసి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మధ్యన ఫాల్స్ అలిగేషన్ వేసినారు ఎమ్మెల్యే పార్థసారథి గారి పైన, మళ్ళీ పిఏ బేరగన. వాళ్ళు దీంట్లో ఏం ఇన్వాల్వ్మెంట్ లేకున్నా వాళ్ళకి పుల్ చేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసి ట్రాక్ తప్పిస్తున్నారు. సో నాకు న్యాయం చేయాలని నేను మీకు అభ్యర్థిస్తున్నాను అందరూ సార్. మీ ప్లాట్ ఏ ఏరియాలో ఉందండి? నా ఫ్లాట్ కావ్యశ్రీ ఎస్టేట్ దాంట్లో ఉంది. సర్వే నెంబర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీంట్లో ఉంది ఆల్ డీటెయిల్స్. ఇది నా కన్సర్న్. నేను ఎప్పటి నుంచో అతనితో ఫైట్ అంటే నేను ఫాలో అప్ చేస్తున్నాను. 4 సంవత్సరాల నుంచి కాల్ చేస్తే రెస్పాండ్ కాడు, మాట్లాడు. అదేనమాట ఇష్యూ వలన నేను సఫర్ అవుతున్నాను. దీన్ని ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయడానికి గౌరవనీయులైన ఎమ్మెల్యే పార్థసారథి గారు మళ్ళీ అతని పిఎం ముని పైన అన్నెసెసరీ ఫాల్స్ అలిగేషన్ వేస్తున్నారు. అతను రాఘవేంద్ర రెడ్డి అనే కుమార్తె, అతని యొక్క కుమార్తె వేస్తుందన్నమాట. నిన్న ఆమె 2 న్యూస్ ఛానల్స్కి ఆమె ఫాల్స్ అలిగేషన్ వేసి నా పైన చెప్పిందనమాట. అందువల్ల నేను వివరణ ఇస్తున్నాను. ఇది నా ప్రాపర్టీ, నాకు వెళ్ళుకోకున్నట్లు నాకు థ్రెటన్ చేస్తూ నన్ను మళ్ళీ నా పైనే ఫాల్స్ అలిగేషన్స్ డైవర్ట్ చేస్తున్నారు ఇష్యూస్. మళ్ళీ నేను ఎస్ఐ గారికి, మళ్ళీ డిఎస్పీ గారికి కంప్లైంట్ చేసినాను. నేను ప్రొసీజరే ఫాలో అవుతున్నాను లీగల్గా. ఎందుకంటే ఇప్పటి వరకు అతనితో ఎప్పుడైనా కూడా నేను గొడవపడ్డా కానీ ఏం చేయడం లేదు. ఎందుకంటే నేను ఒబే టు లా, ఒబే టు సొసైటీ. దానివల్ల అతను నాకు అడ్వాంటేజ్గా తీసుకొని ఈ ప్లాట్ని ఎగిరేస్తాం, ఏడేం పెరిగి వాడు అని అతను నన్ను థ్రెటన్ చేస్తున్నాను. 4 ఇయర్స్ నుంచి నాతో ఇంక్లూడ్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. రాఘవేందర్ రెడ్డికి నాకు థ్రెటన్ చేసింది, ఇవ్వననింది మొత్తం ఉన్నామన్నమాట. తర్వాత నాతో ఇది ఏమన్నా రాంగ్ అని, నాకు ఇవ్వలేదు, నాకు సేల్ చేయలేదు, సీడెడ్ రాంగ్ అని ప్రూవ్ చేస్తే నేను ఆ 4 సెంట్స్ వదిలేస్తాను. ఐఎమ్ అగ్రీడ్ విత్ దిస్ డాక్యుమెంట్. అతను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది. సో ప్లీజ్ నాకు ఆ ల్యాండ్ ఇప్పియాలని నన్ను సవినయంగా మీ అందరికీ కూర్చున్నాను. వాళ్ళపైన ఏమన్నా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి? చట్టపరంగా ఇప్పటివరకు అయితే చేయలేదు. నేను పర్సనల్గా వాళ్ళతో క్లోజ్ చేసుకోలే, ఇష్యూస్ ఇక్కడ వరకు రాకూడదని చాలా ట్రై చేసిన. కానీ అతని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చాలా స్ట్రాంగ్ ఉంది. నాకు అంత క్యాపబిలిటీ లేదు, అంత ఫైట్ చేసే అంత క్యాపబిలిటీ లేదు. సో నేను పర్సనల్గానే క్లోజ్ చేసుకోవాలని చాలాసార్లు ట్రై చేశాను. నాతో కాల్స్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. కానీ అతను డోంట్ కేర్ అన్నాడు, నాకు ఇగ్నోర్ చేస్తూనే వస్తున్నాడు. ఏదేం చేయలేదులే, ఎంప్లాయీ కదా, ఏదైనా ఇరికిచ్చేసేడు, 2 రోజులు వెళ్తాడు. అట్లా ఫాలోఅప్ చేసినాను. ఒక 2 డేస్ రావడము, అడిగితే లేదు అది ఇది అనడము, మళ్ళీ పంపించడం. ఇట్లా నేను తిరుగుతూనే ఉన్నాను. 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి నేను ప్యానిక్ అవుతూనే ఉన్నా. ఇప్పుడు అతని కుమార్తె ద్వారా, రాఘవేంద్ర రెడ్డి కుమార్తె ద్వారా మళ్ళీ ఫాల్స్ అలిగేషన్ డైవర్ట్ చేయడానికి ఇష్యూని గౌరవనీయుల పార్థసారథి గారు అతని పిఏ ముని పైన ఫాల్స్ అలిగేషన్ ఏదో బెదిరించినారని, అంటే డిపార్ట్మెంట్ని బెదిరించినారని ఆమె ఫాల్స్ అలిగేషన్ వేసింది. సో అది రాంగ్. యాక్చువల్లీ అది నా ప్లాట్, వాళ్ళు నా ప్లాట్లోనే ఉండి నాకే థ్రెటన్ చేస్తున్నారు. ఆమె చూపించిన వీడియోలో 2 ఛానల్స్లో ఏదైతే 2 ఛానల్స్ మీడియా ద్వారా కవర్ చేసినారో అది నా ప్లేసే. ఇక్కడ మొత్తం 4 సెంట్ ఉంది. మీరు ఏమన్నా ఉంటే దీంట్లో చెక్ చేసుకొని నేను డాక్యుమెంట్ ఇస్తాను, సాఫ్ట్ కాపీస్ ఇస్తాను, హార్డ్ కాపీస్ కూడా అన్ని ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను. సో నాది ఇది కన్సర్న్. సో మీరు న్యాయం చేయాలని, నాకు సపోర్ట్ చేయాలని మీడియా తరఫున అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను తీసుకోలేదు, నాకు అందలేదు. అది చాంద్ భాష అనే వ్యక్తి దీంట్లో పర్చేస్ చేసేటప్పుడు మీడియేటర్ మెయిన్ పర్సన్, ఆ పర్సన్ అంతా గేమ్ ప్లే చేసినాడంతా. నన్ను రెడ్డి దగ్గర పోవాలన్నా నాకు అపాయింట్మెంట్ లాగా అతను నాకు 10 డేస్ కావాలి, 30 డేస్ కావాలి. మా రెడ్డి దొరకడు, మీటింగ్స్కి వెళ్తాడు. సో నువ్వు కుదరదని నాకు ఏం అమౌంట్ నాకు అందుకోకున్నట్ల మిస్కమ్యూనికేషన్ గ్యాప్ చేసినాడు. రాఘవేంద్ర రెడ్డికి నాకు గ్యాప్ లేదు, టచ్ లేకున్నట్ల. తర్వాత నేను ఫాలోఅప్ చేసి అతను ఇర్రెస్పాన్సిబుల్గా నాకు రెస్పాన్స్ ఎప్పుడు కాలేదన్నమాట. దీనివల్ల నేను సఫర్ అవుతున్నాను 5 ఇయర్స్ నుంచి. నాకు ఏదైతే అమౌంట్ అందలేదు. నాకు ఫోటోగ్రాఫర్ ముని ఆడ వచ్చేసి వీడియోస్లో కనబడుతున్నాడు కదా, ఇట్లాంటి ఆయన రాలేదు. అది నేను. ఎందుకంటే ఇప్పుడు నాకు
ప్రీవియస్ గవర్నమెంట్లో థ్రెటన్ చేసినాడు, వైసీపీ గవర్నమెంట్లో అతను నాకు థ్రెటన్ చేసినాడు. అతను పవర్ఫుల్ స్ట్రాంగ్ అని తెలుసు నాకు పొలిటికల్గా, నేను అంతవాడిని కాదు. సో నేను పర్సనల్గా ట్రై చేసిన సాల్వ్ చేసుకోవడానికి, అది కుదరలేదు. ఇప్పుడు నేను నా ప్లాట్ దగ్గరికి వెళ్ళిన వెళ్ళలేదు, 1 వీక్ అయింది నేను వెళ్ళింది ప్లాట్ దగ్గర. 5 years నుంచి వెళ్ళలేదు, 1 week అయింది. వాళ్ళు నాకే థ్రెటన్ చేసి నన్ను నేను ఏదో చేస్తున్నాను, వాళ్ళు స్త్రీలు ఇంట్లో లేడీస్ని అడ్డం పెట్టుకుని నా పైన ఏదో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. నేను వెళ్ళలేదు, 5 years నుంచి వెళ్ళలేదు. ఇప్పుడు నా ప్లాట్ నాకే తెలియదు, చూసుకున్నాను, తెలుసు, అది మొత్తం తెలుసు, కానీ నేను వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు లేడీస్ ద్వారా మళ్ళీ థ్రెటన్ చేస్తున్నాడు నా పైన. ఇది ఇష్యూ అనమాట. నేను ముని ఏం లేదు దీంట్లో, అతను దీంట్లో ఇంటర్ వాటర్ ఏం లేదు, అతనికి సంబంధం లేదు. ఫ్రెష్ ఈసీ తీసినారండి? ఫ్రెష్ ఈసీ తీసినాను, ఫ్రెష్ ఈసీ 10 మందిని తాగి 10 మంది వేసుకోపోయినారంటే వచ్చినారు. ఇప్పుడు నా ప్లేస్ నేను ఇట్లే 5 years అయింది, నా పేషెన్స్ పోయింది. అట్లీస్ట్ నేను ఇప్పుడు ముందుకు పోతేనే కదా ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యేది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఏదో ఒకటి క్లోజ్ చేసుకుందామని నేను మూవ్ అయినా. ఐ యాక్సెప్టెడ్. 10 members పోయినారు. తర్వాత ఒక 2-3 days మా పిల్లలు పోయినారు, మా బ్రదర్ కొడుకులు. ఒకరు బెదిరియలేదు, ఎవరికి బెదిరియలేదు. నేను బెదిరించేవాడైతే ఇన్ని 20 సంవత్సరాలు రాఘవేంద్ర రెడ్డి బెదిరించినాడు, నన్నే బెదిరించినాడు. నేను 5 years నుంచి వెయిట్ చేశానంటే మీరు అర్థం చేసుకోవాలి, నేను ఇక్కడ వరకు ఇష్యూ వచ్చేది కాదు. నేను సామరస్యంగా అతనితోనే క్లోజ్ చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు వచ్చిందంటే ఎందుకు వచ్చింది? 5 years లేకునింది. అతను ఇవ్వడం లేదు, నన్ను థ్రెటన్ చేస్తున్నాడు. కాబట్టి నాకు ఇంకా మొత్తానికి మీకు ప్లాట్లో ఎంట్రీ చేయనీయడం చేయనీయలేదు, నేను పోలేదు కూడా. అదే అన్నమాట. నేను వాళ్ళకి ఎవరు థ్రెటన్ చేయడం కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఎవరో తెలియదు. అతని కుమార్తె తెలియదు. నిన్న మళ్ళీ న్యూస్లో వస్తే ఆమె తెలుసు, ఆమె పేరు కూడా నాకు ఐడియా లేదు. సో రాఘవేంద్ర రెడ్డి ఒకటి తెలుసు, ఈ చాంద్ భాష కీ రోల్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. ఆ పర్సన్ ప్లే చేసినాడు, అతనికే తెలుసు మొత్తం. నాకైతే ఏం అందలేదు, నాకేం లేదు. మిస్కమ్యూనికేషన్ గ్యాప్ చేసిన ఆ వ్యక్తి మొత్తం చాంద్ భాష అనే అది ఉంది. కానీ నాకు వీళ్ళంతా ఏం చేసినారంటే ప్లాట్ని వాళ్ళు ఇండైరెక్ట్గా ఇచ్చేయాలని, దాన్ని ఇచ్చేసేద్దాము, ఏం చేసుకుంటాడు అనేలాగా వాళ్ళు నన్ను హోల్డ్ చేసేస్తున్నారు. సో నేను దాని